సాధారణంగా సంక్రాంతి అనగానే సంప్రదాయ పిండి వంటలు, శివరాత్రి గురించి చెప్పగానే ఉపవాసం, జాగరణ, వినాయక చవితి అంటే కుడుములు, ఉండ్రాళ్లు గుర్తొస్తాయి. ఇదే కోవలో అట్ల తద్ది అనగానే అట్లు గుర్తుకు వచ్చిన కాలక్రమంలో ఈ పండుగ ప్రాభావం కోల్పోతోంది. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మాత్రం అట్ల తద్దిని అత్యంత సంప్రదాయబద్ధంగా నియమనిష్టలతో నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకవానిదిబ్బ గ్రామంలో ఏటా అట్ల తద్ది సంబరాలు సామూహికంగా చేసుకోవటం పండుగ వైభవాన్ని మరింతగా పెంచుతోంది. అశ్వయుజ మాసం బహుళ తదియ నాడు అట్ల తద్ది పండుగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గౌరీ పూజ, అట్లను వాయనంగా ఇవ్వటం, ఉయ్యాలలూగటం, పిండి వంటలు చేసుకోవటం ఈ పండుగలో ముఖ్యమైనవి. పండుగను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా ఊరంతా కలిసి ఓ వేడుకలా చేసుకోవటం బాపట్ల జిల్లా లంకవానిదిబ్బ గ్రామంలో ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన యువతులకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమని అంటున్నారు. అత్తింటికి వెళ్లిన బిడ్డను తొలి అట్ల తద్దికి ఇంటికి పిలుచుకుంటారు. సంప్రదాయంగా పూజలు చేయిస్తారు. పాటలు పాడుకుంటూ నియమనిష్టలు పాటిస్తూ పండుగను ఘనంగా చేసుకుంటారు. ఎలా అంటే పేరంటాళ్ళది, ఇది పేరంటాళ్ళు తెచ్చి ఆనాడు పెద్దలు పెట్టిన ఇది ఊరికి ఒక విధంగా ఉంటుంది. మా ఊరికి వచ్చేసరికి ఉయ్యాలు బాగా వేసుకుంటాము. 11 మందిని పేరంటాలను పిలుచుకుని వాయనాలు ఒక్కొక్క అట్టు మీద 11 కాడికి ఎట్టి 11 ఎట్టుకుంటాం. పూజగాడు గౌరీదేవి దగ్గర ఎట్టి శుభ్రంగా దండం పెట్టుకుని అన్ని చక్కగా జరగాలనుకుని ఇవన్నీ చేసి ఇక నా తల్లి ఆ పిల్ల తద్దులు చెల్లిచ్చే పిల్లకి అవన్నీ చేపించి తానాలు చేపించి ఆ పిల్లని మంచం మీద ఎట్టి ఆ పిల్లని తీసుకొచ్చి మంచం కాడెట్టి ఇదిగోనమ్మ నీ వాయను చెల్లిందమ్మ చూశాయను అని అనిపించి చక్కగా పేరంటాళ్ళకి అందరికీ ఆ పిల్లతో ఉప్పిస్తాం. ఆ పిల్లతో ఉప్పించి 11 ఆయనలు ఇచ్చేసాక ఇంకా పేరంటాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇంకా ఎగస్ట్రా ఇచ్చి తాంబూలం ఈ అట్లు అన్నీ ఇచ్చి పంపిస్తాం. చాలా మంది చేసుకోవట్లేదు కదా ఈ మధ్య, ఊర్లలో కూడా తగ్గిపోయిందిగా. చాలా మంది చేసుకుంటారు. అవమ్మ కుత్తిపోయి ఇదే కొన్ని ఊరికి ఉండిద్ది. కొన్ని సిటీలకు వచ్చేసరికి ఈ మాట అయిపోయి అని మానేసుకుంటున్నారు. కొంతమంది చెల్లించుకుంటున్నారు. ఇది పద్ధతి. చెల్లితేనే వాయినాలు చెల్లితేనే మాకు చెల్లినట్ట. పిల్లకి మళ్ళీ తర్వాత అరిసెలు ఇస్తాం. ఈ చెల్లపోతే అయ్యము. ఇప్పుడు పిల్లలు గర్భిణి ఉన్నప్పుడు చలిమిళ్ళు అని మాకు ఇస్తాం పేరంటాలు తీసుకెళ్ళి. అవి చెల్లపోతే అయ్యవని వాయినాలు అవి చెల్లవని ముందు తద్దులు చెల్లించుకుని తర్వాత మళ్ళీ వాయినాలు అరిసెలు మళ్ళీ అవి కూడా వండేయాలి. పెద్ద పెద్ద అరిసెలు. ఉపాసం ఉండాలి. తెల్లారి గట్టలు లేసి తినేసి ఉపాసం ఉండి ఇక మంచి నీళ్ళు కూడా తాగే పని లేదు. ఇక పిల్లలు తద్దులు చెల్లే పిల్లలు ఇక అప్పుడు దాకా ఉండి సూర్యుడిని చూసుకుని అప్పుడు 3ంటికి అట్లాగేమో ఇక నీ ఎన్ని వాయినాలు వెళ్ళి చెల్లిచ్చేసాక సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లని సూర్యుడికి మొక్కించి నీ వాయినాలు చెల్లి నీ అమ్మ అని అనిపించి ఇక సూర్యుడికి మొక్కించి ఇక చేస్తారు. కొత్త పెళ్ళికూతురు. లంకవానిదిబ్బ గ్రామంలో అట్ల తద్ది మరికొంచెం శోభాయమానంగా జరుగుతుంది. గ్రామంలోని రాములవారి గుడి వద్ద ఊయల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. మహిళలు ఇంట్లో పూజల తర్వాత వచ్చి ఊయలలోగి సంబరాల్లో పాల్గొంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఊయాలలోగుతూ ఆనందంగా గడుపుతామని మహిళలు చెబుతున్నారు. నా పేరు జీషిత అండి. ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా ఇంత బాగా చేయడం చూడలేదు. చిన్నప్పటి నుంచి మాది ఈ ఊరే. అత్తవారి ఇల్లు వేరే ఊరైనా కానీ పుట్టింటికి వస్తాము ఈ పండగకి ఎప్పుడు కూడా. మేము ఇక్కడ బాగా చేస్తారు. ఉయ్యాల అనేది ఈ సరౌండింగ్లో ఎక్కడ నేను చూడలేదు కూడా. ఇక్కడ బాగా చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. అట్ల తద్ది అంటేనే మెయిన్ ఈ ఉయ్యాలండి. ఈ ఉయ్యాల అనేది సరౌండింగ్లో ఎక్కడా లేదు. చాలా ఇంత డెకరేషన్ చేసి ఇంత బాగా చేసేది ఇక్కడే. మాది నిజాంపట్నం. మా సరౌండింగ్లో అసలు ఈ పండగ అనేది కూడా ఎవరికి తెలియకుండా అయిపోతుంది. ఇలాంటి పల్లెటూరులో ఇంకా డెవలప్ అయ్యి ఇలాంటివి ప్రతి చోట చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఊరంతా ఒక దగ్గరకు వచ్చి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పండగలు సిటీలోకి వెళ్ళేటప్పటికి మర్చిపోతూ ఉంటున్నారు. అందరూ సిటీ నుంచి కూడా ఈ రోజు సెలవు ఇవ్వకపోయినా కానీ పబ్లిక్ హాలిడే కాదు కదా, అయినా కూడా వస్తూ ఉంటారు. ప్రస్తుతం అగ్నికుల క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు 10 ఏళ్లుగా అట్ల తద్ది పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊర్లోని మహిళలు బాలికలకు ప్రతి ఏటా సారీ అందజేస్తారు. ఈ అట్లతద్ది వేడుకలు అనేది 2014 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మా లంకివెందపు గ్రామంలో మా ఆడపడుచులు అందరికి కూడా అట్లతద్ది పండుగ జరగడం జరుగుతుంది. అంటే ఆచారం అనేది ఉండగా కనుమరుగైపోతున్నాయి. ఈ ఆచారాలు ఆ సంప్రదాయాలని కాపాడాలనే ఉద్దేశంతో నేను 2014లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా అప్పుడు వరకు కంటిన్యూగా జరిగి అందరూ లంకివెందపు గ్రామం అవ్వచ్చు, పక్క గ్రామాలు అవ్వచ్చు, అన్ని గ్రామాలు కూడా ఆడపడుచులు అందరూ కూడా వచ్చి ఒక చాట చేర్చి మరి ఉయ్యాల ఊగి వాళ్ళకి కూడా మేము మరి ఒక అన్నగా వాళ్ళందరికీ కూడా మరి చీర మా జాకెట్లు ఇస్తూ ఉంటాను, సారీ ముక్కలు అలాగే గాజులు కూడా ఇచ్చి మేము ఒక తోబుట్లు అందరికి కూడా మేము ఇస్తూ ఉంటాం అన్నమాట. చాలా పండుగ వాతావరణం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లల్ని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అట్లతద్ది పండుగ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఉయ్యాలు వేస్తారు. లంకివెందపు గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరిగిద్దని ఆలోచనతో అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఉయ్యాలు ఊగి కూడా వెళ్తారు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మా ఊరు ఆ పిల్లలు బయటికి వెళ్ళి మళ్ళీ అట్లతద్ది రోజు కూడా అందరు కొత్త అల్లుళ్ళు కొత్త కూతురు అందరూ కూడా కలుస్తారనమాట. గ్రామంలో కలుసుకుంటారు ఉంటారు. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడే పండుగలను చేసుకోవటంలో ఇప్పటికీ పల్లెటూర్లు ముందున్నాయని లంకవానిదిబ్బ గ్రామస్తులు నిరూపిస్తున్నారు. ప్రతి ఏటా ఏ ప్రాంతంలో ఉన్న అట్లతద్దికి మాత్రం ఖచ్చితంగా స్వగ్రామానికి చేరుకుంటామని మహిళలు తెలిపారు. మాకు ప్రెసిడెంట్ గారు ఉయ్యాలు వేస్తారు, చీరలు పంచుతారు, గాజులు ఇస్తారు, బాగా చేస్తారు. మాకు అట్లతద్ది ఆడపిల్లలకి బాగా మంచిగా చేస్తారు. పొరుగురు వాళ్ళు కూడా వస్తారండి. ప్రతి సంవత్సరం మా ఊరికి పొరుగురు వాళ్ళు కూడా వచ్చి మంచిగా చేసి బాగా చూస్తారు. మాకు అట్లతద్దికి ఆడవాళ్ళకి వాయినమని ఆడపడుచులకి ఇస్తూ ఉంటాడు. చీరలు కానీ గాజులు ఏమని ఏమన్నా కానీ సౌకర్యం బాగా చేస్తాడు. 5-6 సంవత్సరాల మట్టి కూడా ఇస్తూనే ఉంటాడు. పెళ్ళైన వాళ్ళకి తద్దులు చెల్లిస్తారు. వాళ్ళకి ఆ తద్దులు అనేది ఆడపిల్లలకి ఉయ్యాళ్ళు వేసి పత్తిరి అవన్నీ ఎత్తుకొచ్చి గౌరీదేవిని చేసి తద్దులు చెల్లిస్తారు. అట్లు పోసి ఊరంతా ఒకసారి ఎవళ్ళు ఇప్పుడు తద్దులు చెల్తాయి అనుకో, వాళ్ళు పేరెంట్ వాళ్ళని పిలుచుకొచ్చేసి అమ్మవారిని చేసి వాళ్ళకి తద్దులు చెల్లిస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మా ఊరికి ఇది ఆనమైతే అండి. ప్రతి ఊరికి ఆనమైతేను అట్లతద్ది అనేది కొంతమందికి అట్లా ఉయ్యాళ్ళు చేయరు. మా ఊళ్ళో అయితే బాగా చేస్తారు. మాకు ప్రెసిడెంట్ గారు మాకు మంచిగా చేస్తారు. ఆడవాళ్ళని గౌరవిస్తారు, మంచిగా చేస్తారు అండి. నా పేరు సౌదామణి. లంకివెందెబ్బ గ్రామం అంటేనే అట్లతద్ది అంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మా ఊరు వస్తూనే ఉంటారు. గౌరీదేవిని పూజించడం చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అట్లతద్ది మాకు ప్రెసిడెంట్ గారు చాలా బాగా చేస్తారు. ప్రతి ఊర్లో ఎలా ఉంటుందో మాకైతే తెలియదు, కానీ మా ఊర్లో వచ్చేసరికి చాలా గొప్పగా చేస్తారు ప్రెసిడెంట్ గారు. అట్లతద్ది అంటేనే పక్క ఊర్లో కూడా లంకివెందెబ్బ గ్రామానికి చేరతారు. చాలా గొప్పగా ఉంటుంది మాకు అట్లతద్ది. ఇక్కడ వాతావరణం ఎలా అంటే ఉయ్యాలు లోగటం, తద్దులు చల్లేవాళ్ళు పత్రికతో వచ్చి చాలా గొప్పగా ఆడపడుచులు పుట్టింటికి అంటే పుట్టిళ్ళు మర్చిపోయి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అట్లతద్దికి ఎవరైనా సరే కోడలమైనా అత్తగారిళ్ళైనా సరే అమ్మగారింటికి పిలిచినా సరే ఈ ఊరు గ్రామం నుంచి అట్లతద్దికి మా లంకివెందెబ్బ అంటేనే మాకు చాలా ఇదిగా గొప్పగా అనిపిస్తుంది. లంకివెందెబ్బ గ్రామంలోనే చాలా గొప్పగా చేస్తారు అట్లతద్ది.